హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మీరే చూసేయండి. ఇది ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశానండి. ఫ్లిప్కార్ట్లో పెట్టాను, వచ్చింది ఈరోజే. ఇదైతే మాప్ స్టిక్ అండి. ఈ మాప్ స్టిక్తో మాపింగ్ చేయడం చాలా ఈజీగా ఉంది. ఇది 2-in-1 మాప్ స్టిక్ అనమాట. 2-in-1 ఎలాగా ఏంటన్నది చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా 3 పీసెస్ కింద అయితే వచ్చిందండి ప్యాకింగ్లో. మనం ఇదైతే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక స్టీల్ రాడ్ వచ్చింది కదా, ఈ స్టీల్ రాడ్ దగ్గర అయితే ఇలాగా థ్రెడ్ ఉంది. ఇది బాగా టైట్గా తిప్పేస్తే అక్కడ అలా ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇది మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా ఉండడానికి అయితే పెద్ద హ్యాండిల్ అయితే ఇచ్చారండి దీనికి. దీనిలో ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఆ బెనిఫిట్ ఏంటంటే ఇది 2-in-1 మాప్ స్టిక్ అనమాట. ఇది మనం ఇల్లు కూడా తుడిచేసుకోవచ్చు. తుడుచుకోవడం అంటే చాలామంది చీపురు పెట్టి చిమ్ముకున్నాం అంటారు కదా, అలా చీపురు పెట్టి తుడుచుకునే పని లేకుండా దీంతో తుడిచేసుకోవచ్చు అండి. అలాగే మనం తడిబట్ట కూడా దీంతోనే పెట్టేసుకోవచ్చు, మాపు కూడా. అది ఎలాగో చూపిస్తాను చూడండి. మనం వాటర్లో డిప్ చేస్తే ఇలా హెడ్ దగ్గర బ్యాక్ కనుక మనం లాగితే కనుక ఇలా వాటర్ అంతా దానికి అదే పిండేస్తుందండి. మన చేతితో పని అయితే అస్సలు లేదు. ఇది ట్రయాంగిల్ షేప్లో అయితే ఉందండి. 360 degrees ఎటు పక్కైనా సరే బాగా రొటేట్ అవుతుంది. కార్నర్స్లో కూడా మాప్ పెట్టడం చాలా ఈజీగా అయితే ఉందండి. మనం వాటర్లో ముంచిన తర్వాత ఇలా అంటే చాలు, దానికి అదే వాటర్ పిండేసుకుంటుంది. ఈ క్లాత్ కూడా మైక్రో ఫైబర్ క్లాత్ అండి. చాలా నీట్గా అయితే ఇల్లు మచ్చలు మరకలు లేకుండా అయితే మాపు నీట్గా వస్తుంది. నేను ఇది యూజ్ చేసిన తర్వాత రివ్యూ అంతా బాగుందన్న తర్వాత మీకు చెప్తున్నానండి నేను మొత్తం. ఇది తగ్గేయాలనుకుంటే మనం చేయి పెట్టి పిండక్క లేకుండా వాటిలో డిప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను చూడండి. మనం ఇలా ఇల్లంతా కూడా మనం తుడుచుకుంటూ పోవచ్చు అనమాట. ఇది ఇంకా తడి పెట్టింది కాదు, తడి పెట్టకుండా ఉండే క్లాత్. డ్రై క్లాత్ ఉంటుంది కదా, డ్రైతో ఉన్నప్పుడు ఇలా మనం ఇల్లంతా నీట్గా అనుకుంటా పోతే చిన్న చిన్న తల వెంట్రుకలు కానీ దుమ్ము కానీ చాలా చిన్న డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ కానీ మొత్తం అంతా అయితే వచ్చేస్తుంది. చాలామందికి ఇల్లు తుడుస్తుంటేని డస్ట్ అలర్జీ ఉండి తుమ్మడం అలా జరుగుతూ ఉంటుంది. అలా లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుందండి. దీనికైతే మాత్రం బకెట్ అది ఇవ్వలేదు. ఈ బకెట్లో కానీ మనకు చిన్న బకెట్లో పెట్టాలంటే కొద్దిగా బ్యాక్ ప్రెస్ చేస్తే దాంట్లో మునుగుతుందండి. మనలో ఒక్కసారి ఆ వాటర్లో ముంచి బ్యాక్ కంటే కనుక మొత్తం నీరంతా పిండేస్తుంది శుభ్రంగా. అలా 1-2 సార్లు మనం తడుపుకొని పిండుకుంటే చెయ్యి అసలు నొప్పిగా ఉండదండి. అలాగే ఈ మాప్ స్టిక్ చాలా లైట్ వెయిట్లో అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో వేస్తాను, తప్పకుండా చూడండి. మాప్ పెట్టాలంటే కూడా మనకి విసుగ్గా ఉంటుంది, చాలా టైం పట్టేస్తుంది అనుకుంటాం కదా. దీంతో ఆడుకున్నట్టు ఉందన్నమాట అండి. చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. అలాగే చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇది తీసుకోవడానికి రీజన్ కూడా ఉంటుందండి. నాకు ఆల్రెడీ కుడి చేయి కొద్దిగా పెయిన్ వస్తూ ఉంటుంది ఇక్కడ భుజం దగ్గర, షోల్డర్ దగ్గర. అందుకు దానికోసం ఎక్కువ వెయిట్ తీసుకుని పిండడం అదే అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది మన సోఫాల కింద కానీ టీవీ యూనిట్ కానీ మంచాలు ఇది దేని కింద కానీ చాలా బాగా కిందకైతే కూడా బాగా వెళ్తుందండి. శుభ్రంగా ఉంటుంది మాప్ పెడుతుంటే. అంత కార్నర్లో ఉన్న దుమ్మునైనా సరే తీసుకొచ్చేస్తుందండి. ఇది ఫస్ట్ దీంతో డ్రైగా ఉన్నప్పుడు ఇల్లు ఒకసారి ఊడ్ చేసుకుని అలాగే తర్వాత వెట్ చేసుకుని కానీ మాప్ పెట్టేసుకుంటే మనం ఒకటే సరిపోతుందండి. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది. అది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు ఎంత మురికైతే అంటుకుందో. అసలు మురికే లేదనుకున్న చోట కూడా చాలా మురికైతే వచ్చేస్తుంది. ఆ బకెట్ చిన్నగా ఉందంటే కానీ ఇటువంటి టబ్బులో అయితే వాటర్ వేసుకుంటే కానీ కరెక్ట్గా సరిపోతుందండి వెడల్పు. మనం ఇలా దాంట్లో ముంచేది ఇలా అనుకుంటే వాటర్ అంత అయితే మాత్రం తీసేస్తుంది. మీకు చూపించడం కోసం మరొకసారి అయితే చూపిస్తున్నానండి నేను ఇది. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఉన్నది ఏంటో చూపిస్తాను చూడండి.
దీనికి 3 సైడ్లు కూడా అంటే 3 వైపులో కూడా ఇలా క్లిప్స్లా ఉన్నాయండి. ఈ క్లాత్ మనం ప్రతిరోజు మన పని అయిపోయిన తర్వాత తీసేసి చక్కగా వాష్ చేసుకుని అయితే మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు. తీయడం చాలా ఈజీగా ఉంది, అలాగే మళ్ళీ పెట్టడం కూడా చాలా ఈజీగా ఉంది. 3 వైపులో 3 ఉందండి, సెంటర్లో కూడా ఒకటైతే ఉంది, క్లిప్లా ఉంది. దానికి అలా హ్యాంగర్ లాగా ఉందని హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ క్లాత్ కానీ పోతే ఇటువంటి క్లాత్స్ ఇంకా ఉంటాయండి మనం బుక్ చేసుకుంటే ఆన్లైన్లో. లేదండి మాకు ఇవన్నీ కుట్టడం వచ్చి ఇది చాలా ఈజీ అనుకున్న వాళ్ళు మిషన్ మీద కూడా టైలరింగ్ వచ్చిన వాళ్ళు చక్కగా కుట్టుకుని అయితే వాడుకోవచ్చండి. ఇలా మొత్తం 3 వైపులా కూడా ఇలా లింక్స్లా అయితే పెట్టుకుని దాన్ని తగిలించేసుకోవడమే. మాకు ఈ క్లాత్ వద్దు, కాటన్ క్లాత్ కావాలన్నా, లేదంటే ఇంట్లోని పాడైపోయిన టవల్స్ అవి ఉంటుంటాయి కదా, ఆ టవల్స్ కానీ ఏదైనా చక్కగా ఇలా అయితే కుట్టేసుకోవచ్చండి. దీనికి చక్కగా సోప్ పెట్టి కానీ లిక్విడ్ డిటర్జెంట్ పెట్టి కానీ మనం చక్కగా ఇలా వాష్ చేసేసుకుని మనం ఆరేసుకున్నామంటే నీట్గా మళ్ళీ నెక్స్ట్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మాప్ స్టిక్ ఉతకడం ఆరేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా, ఇదైతే మాత్రం అలా లేకుండా నాకైతే మాత్రం చాలా ఈజీగా అనిపించిందండి. నేను నా పర్సనల్గా అయితే చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అది. మనం ఇలా ఎండకేస్తున్నాం అనుకోండి, బ్యాక్టీరియా ఏమి లేకుండా చక్కగా ఎండిపోతుంది, ఎండిపోయాక లోపల పెట్టేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అయితే తీసుకుని అయితే యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.